హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు కాస్త లేట్ అయింది, ఏమనుకోవద్దు. నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు అంబటి రాంబాబు గారు కేంద్రంగా జరిగిన రాజకీయ ఘర్షణ, ఉద్రిక్తత అందరికీ తెలిసిందే. నేనైతే కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళని, వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారేమో అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే అంబటి రాంబాబు గారు సాధారణంగా అలా ఓపెన్గా బూతులు మాట్లాడే వ్యక్తి కాదు. ఏదో కొడాల నాని గారు ఇంకెవరో మాట్లాడారంటే చివరికి రోజా గారు మాట్లాడాలన్నా మనం నమ్మొచ్చు, ఎందుకంటే గతంలో ఆమె చాలా సందర్భాల్లో మాట్లాడారు కాబట్టి. కానీ అంబటి రాంబాబు ఒక రకంగా లాజికల్గా, లీగల్గా మాట్లాడే వ్యక్తి. ఆయన అంత పచ్చి బూతులతో మాట్లాడడం, అది రాష్ట్రం మొత్తం రగిలిపోయి ఆయన ఇంటిని చుట్టుముట్టిన సమయంలోనే జోగి రమేష్, మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా లోకేష్ గారిని ఉద్దేశించి అరే ఒరే అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి మాట్లాడడం, ఇదేదో ఒక పని కొట్టుకొని కావాలని మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది. సో ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారో మీరు కామెంట్ చేయండి. ఆ ఇష్యూని ఏ పత్రిక ఎలా కవర్ చేశారో సింపుల్గా 3-4 నిమిషాల్లో అది చూసి వేరే వార్తలు చూద్దాం. అంబటి నోట మురికి మాటలు, సీఎం చంద్రబాబుపై తీవ్ర అసహ్య పదజాలంతో దూషణ, గుంటూరులో ఫ్లెక్సీ తొలగించేందుకు వెళ్తూ దారిలో వీరంగం, రాంబాబు నివాసం కార్యాలయంపై తెదేపా శ్రేణుల దాడి, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, రాత్రి అంబటిని అరెస్టు చేసిన పోలీసులు. నిన్న అంబటి రాంబాబు గారు చుట్టూ జనం ఉన్నారు, ఆయన మనుషులు ఆయన అనుచరులు ఉన్నారు. అలా లేకపోతే మాత్రం ఆయన్ని వదిలేవాళ్ళు కాదు. ఈవెన్ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా పాపం వందలాది మంది పోలీసులు ఆయనకు రక్షణగా నిలవాల్సి వచ్చింది. ఆ గార్డులు, సేఫ్టీ గార్డులు పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే బయట నుంచి టీడీపీ వాళ్ళు రాళ్ళు రువ్వుతూనే ఉన్నారు. అంబటి కనిపిస్తే వేసేద్దామని రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అంత దారుణంగా తిట్టాడు, చంద్రబాబు గారిని ఉద్దేశించి చాలా దారుణంగా తిట్టాడు. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లా, నిన్న అందరూ చూశారు. సో గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి అన్ని హద్దులు మీరిపోయి మురికి భాషతో విరుచుకుపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాయడానికి వీలుగాని తీవ్ర అసహ్య పదాలు, బూతులతో దూషణలకు పాల్పడ్డారు. ఆగ్రహించిన కూటమి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. గుంటూరు సిద్ధార్థనగర్లో శనివారం సాయంత్రం అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అతనిపైన దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగానూ కూటమి శ్రేణుల నుంచి ఆగ్రహావేశాలు రగులేయన్నమాట. మొత్తం రాష్ట్రం మొత్తం రగిలిపోయింది చాలా చోట్ల. జోగినోరు అదే తీరు, లోకేష్కు చిప్ దొబ్బిందంటూ దూషణ. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా, ఇదిగో బూతుల రాంబాబు బరితెగింపు, రాయలేని భాషలో సీఎంపై బూతులు, అంబటి అరెస్ట్. వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా అంటే దీన్ని సామాజిక వర్గానికి ఆపాదిస్తున్నారు. అంబటిని అరెస్ట్ చేస్తే ఒక కాపు ఉద్యమ నేతను అరెస్ట్ చేసేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎంత చెత్త కల్చర్ ఆ పార్టీలో ఉందో చూడండి. ఒకప్పుడు వంగవీటి, ఆ తర్వాత ఏమో ముద్రగడ, ఇప్పుడు అంబటి, టీడీపీ బలి తీసుకుంటుంది వీళ్ళని అని చెప్పి రాస్తున్నారనమాట. ఎంత దారుణం తెలుసా? ఇలా ఇంత దారుణంగా మాట్లాడడం, కులం ఇతను నెత్తిన పెట్టుకోవడం ఏంటి? అసలు రాజకీయాలు ఎలా తయారవుతున్నాయి? 3 ఏళ్ల కిందట కూడా అంతే. రాయలసీమలో ఒక ఎంపీ ఓపెన్గా విప్పి చూపిస్తే అతనికి కూడా అతని కులం అండగా నిలిచింది అప్పట్లో. మేబీ ఆ పార్టీలో కొంతమంది వచ్చి ఉంటారు. ఇప్పుడు ఇతనికి కులం ఏంటి? సో యాక్చువల్లీ ఇది కులానికి సంబంధం లేదు. కులాన్ని తీసుకురాకూడదు ఇటువంటి ఇష్యూలో. వైసీపీ వాళ్ళు కులాన్ని కూడా తీసుకొస్తున్నారు. అంబటి తీరుతో రోజంతా రగిలిన గుంటూరు. కల్తీనే ఈ ఫ్లెక్సీ వివాదంలో తొలుత అడ్డగోలుగా రెచ్చిపోయిన అంబటి, అడ్డుకోబోయిన మహిళలను మరింత రెచ్చగొట్టేలా పోలీసుల సమక్షంలోనే దూషణల పర్వం. క్షమాపణ చెప్పాలంటూ అంబటి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, మహిళలు. మరోసారి చంద్రబాబుపై అవాకులు, టీడీపీ తమ్ముళ్లపై చెలరేగిపోయిన వైను, రౌడీ షీటర్లతో దాడి చేయించి తరిమిన అంబటి. దీంతో మరింతగా రగిలిపోయిన టీడీపీ శ్రేణులు. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి, విధ్వంసం. అంబటిని అరెస్ట్ చేసి వజ్రవాహనంలో తరలింపు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంబటి ఆఫీస్ కిటికీ, 2 కార్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి దిష్టిబొమ్మల దహనం. సో ఆయన కూడా బూతులు తిట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ రెడీగా ఉన్నాడు. ఎవడొస్తాడో రండి అని చెప్పి కొంతమంది రౌడీ షీటర్లని, వైసీపీ మోకలను వేసుకొని రెడీగా ఉన్నాడు గొడవకి. అంటే ఓవరాల్గా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, గొడవలు రెచ్చగొట్టడం, కొట్టుకునేలా చేయడం, రాష్ట్రం మొత్తం దహించిపోలా చేయడం ప్లాన్ అనమాట. ఇది ప్యూర్లీ ఆ ప్లాన్ ప్రకారమే వీళ్ళు చేసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఈయన తిట్టేసి ఇంటికి వెళ్ళి రౌడీ మోకలతో రెడీగా ఉన్నాడు టీడీపీ వాళ్ళు వస్తే కొట్టించడానికి. చూడండి ఎంత ప్లాన్. కల్తీనేపై డైవర్షన్ పాలిటిక్స్, సిట్ ఛార్జ్షీట్ నేపథ్యంలోనే బూత్ పురాణం. కల్తీని సమర్థించుకోలేక వైసీపీ మల్లగొల్లాలు, దిక్కు తోచక ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ, రంగంలోకి అంబటి, బాబుపై తీవ్ర వ్యాఖ్యలు, తానున్నానంటూ మాజీ మంత్రికి జగనాండ. సిగ్గు నాడు అర్థం కాని బోస్పీకే అన్నందుకు విధ్వంసం, నేడు ఘోరమైన బూతు వాడితే సమర్థన.
మందలించకపోగా ఫోన్ చేసి మరీ భరోసా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ వాళ్ళు ఆలోచించండి, అది ఆ పార్టీ నాయకత్వం. అంబటి రాంబాబు గారికి ఫోన్ చేసి సమర్థించారంట, మీరు మంచి పని చేశారు, ఓకే మీకు మేము భరోసాగా ఉంటాం, మీకు మేము అండగా ఉంటామని. అంబటన్నా నీ స్థాయిలో నీ వయసులో నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. సరే నేను మాట్లాడతానులే, నేను ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కవర్ చేస్తానులే, మా వాడు తప్పు చేశాడని నేను చెప్తానులేని అనడం నాయకత్వం. లేదా ఒక పార్టీ పరంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు, పార్టీ అధినేత ఖండించారు అనడం నాయకత్వం. కానీ చూడండి, భరోసా ఇవ్వడం, ఇది వైసీపీ కల్చర్. ఇందుకే కదా వైసీపీని ప్రజలు అసహించుకున్నది, ఇందుకే కదా మాలాంటి వాళ్ళు కూడా ఆ పార్టీని అసహించుకున్నది. ఆ పార్టీ సింపుల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చుగా. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు అప్పటికప్పుడు అర్ధంతరంగా వచ్చాయి, ఆ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కూడా ఈ విషయంలో అతనికి అండగా ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండించారు, ఇటువంటి భాషను అని పెట్టేయచ్చుగా. కానీ చేయలా. చెత్త కల్చర్, ఆ పార్టీలో ఉన్నది చెత్త కల్చర్, అందుకే ప్రజలు అసహించుకున్నారు. సో దీన్ని సాక్షిలో ఏ విధంగా సమర్థించారో చూడండి. జంగిల్ రాజు రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరిన చంద్రబాబు దుర్మార్గ భావన ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత అంట, కాపులకు ఏం ఉద్ధరించాడు ఈయన, కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం ప్రశ్నిస్తున్నాడంట. ప్రశ్నించడం అలాగా, లంకో అనడం ప్రశ్నించడమా? చంద్రబాబు గారు వస్తాడా, అమ్మ మొగుడు వస్తాడా, లంకో వస్తాడా అనడం ప్రశ్నించడమా? అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళందరూ ప్రశ్నించండి. సోషల్ మీడియాలో ఒక వీడియోలు చేసి ప్రతి ఒక్కరు కూడా అదే భాష వాడి ప్రశ్నించండి. ఏమనంటే ప్రశ్నిస్తున్నామనండి. సాక్షి వాళ్ళు ఏమనంటే చేయి చేసుకున్న టీడీపీ నేతలు మళ్ళీ కనపర్తి తదితరులు టీడీపీ ముఖ్య నేతల ఆదేశాలతో ఎమ్మెల్యే గల్లా మాధవ్ నేతృత్వంలో ఇల్లు కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ కార్లు ధ్వంసం, రాళ్లు కోడిగుడ్లు కర్రలు రాడ్లతో బీభత్సం, పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు, పథకం ప్రకారమే కర్రలు ఇనుప రాడ్లతో దాడికి వచ్చిన టీడీపీ గోండాలు, వందల సంఖ్యలో ఇంటి చుట్టూ చెలరేగిపోయిన అల్లరి మోకలు, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన కొనసాగిన దారుణ కాండ, ఏ దశలోనూ నిలువరించకుండా చోద్యం చూసిన వందలాది మంది పోలీసులు. ఏం చేస్తారండి అంత దారుణంగా మాట్లాడి ఓపెన్గా? ఇదిగో దుర్మార్గాలను ప్రశ్నిస్తే అచ్చేస్తున్నారు, అది ప్రశ్నించడం, ఆ బూతు మాట్లాడడం. ఎన్నాళ్ళుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గోండాలతో చంపాలని చూస్తారు. నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మీ గోండాలు యత్నం తీవ్రంగా ఖండిస్తున్నా. వరుసగా మా పార్టీ సీనియర్ నేతలపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనం. తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరుతున్నా. పాపం ప్రశ్నించడం, వైసీపీ భాషలో ప్రశ్నించడం అంటే అది. సో ఇది అంబటి రాంబాబు గారికి సంబంధించిన అంశం అయితే అది. ఇంకా టాపిక్ మళ్ళీ మాట్లాడను, సెపరేట్ వీడియోలు చేద్దాం. అది పక్కన ఉంటే వైకాపా బడ్జెట్ గురించి ఒకసారి చూద్దాం. నేడే కేంద్ర బడ్జెట్ అండి. ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, ఫిబ్రవరి 1వ తేదీ కదా. సో సుస్థిరాభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పనపై దృష్టికి అవకాశం, ద్రవ్య క్రమశిక్షణకు సంస్కరణలకు ప్రాధాన్యం దక్కుతుందని అంచనా. వరుసగా 9వ ప్రవేశపెట్టనున్న నిర్మల మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధిక సార్లు పెట్టిన ఘనత సాధించనున్న మంత్రి. సో ఈరోజు కేంద్ర బడ్జెట్ ఒకటి ఉంది, అది కూడా రాశారు. మార్కెట్ బడ్జెట్, ప్రజల వినియోగం పెంచే దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను కల్పించే లక్ష్యం. ట్రంప్ సుంకాల ప్రభావిత రంగాలపై దృష్టి, ఐటీ కొత్త విధానంలోనూ డిడక్షన్లకు చోటు, రోడ్డు రైల్వే మౌలిక వసతులకు ప్రాధాన్యం, రక్షణ రంగానికి భారీగా కేటాయింపులని ఇది రాసుకొచ్చారు సెంట్రల్ బడ్జెట్ నేపథ్యంలో ఒకటి. అలాగే వైకాపా హయాంలోనే కల్తీ నెయ్యి నిర్ధారణ అయినా సరఫరాదారులపై చర్యలు లేవు, పైగా అవే సంస్థలు కొనసాగింపు. నెయ్యి నమూనాలను CFTRIకు పంపాలని వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు, అది కల్తీ నెయ్యి స్పష్టం చేసిన CFTRI. అభియోగపత్రం, నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో ప్రస్తావించిన సిట్, దర్యాప్తులోని అంశాలపై మరోసారి చర్చ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ నెయ్యి నిర్ధారించినప్పటికీ దాని మీద చర్యలు తీసుకోలేదు, వాళ్ళనే కొనసాగించారు. అంటే కల్తీ జరిగింది అని తెలిసినా సరే సప్లయర్లను మార్చలేదు, టెండర్లను మార్చలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, దాన్నే కొనసాగించారంటే వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర, లేదంటే అప్పటి ఈవో గారి పాత్ర, భూమన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర లేకుండా ఉంటుందా? కానీ సిట్ మాత్రం వాళ్ళ పేర్లు నమోదు చేయాల. కలియుగ వైకుంఠం, పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని వైకాపా హయాంలోనే నిర్ధారణ అయినా సరే సంబంధిత సరఫరాదారులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు సరికదా, ఆ సంస్థలనే యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కొనసాగించారని
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యని స్పష్టం చేస్తూ ప్రతిష్టాత్మక సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు వాళ్ళు 2022 ఆగస్టు 3వ తేదీన తిథి నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని తొక్కిపెట్టేసి ఏ ఒక్క సరఫరాదారుపైన చర్యలు తీసుకోలేదు. మహాపాపం, మహాపాతకం. కల్తీ అని తెలిసినా సరే దాన్ని కొనసాగించడం. నెయ్యిలో ముమ్మాటికి జంతువుల కొవ్వు కలిసింది. ఎన్డీడీబీ నివేదికలో సిట్ ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఉంది. సీఎం చంద్రబాబు తన బాధ్యతగా వాస్తవాలు చెప్పారు. 2022లో CFTRI నివేదికపై ఏం చేశారో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి చెప్పాలి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ ధ్వజం. వాళ్ళు ఏం చేశారో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి చెప్పకపోతే సిట్ వాళ్ళని నిందితులుగా పేర్కొనాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. కానీ అది జరగలేదు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నాం. పట్టణాల్లో ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్ల ఏర్పాటు ఆలోచన. 5 ఏళ్ల వైకాపా పాపాలు ఒకే రోజు కడగలేను. ప్రతి నెల 9న గ్రామాలకు వెళ్ళి తప్పులు లేని భూ రికార్డులు అందిస్తా. చిత్తూరు జిల్లా తులసినాయనపల్లె సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఈ సైకిల్ తొక్కుకుంటూ సభావేదిక వరకు వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో ప్రజలు సైకిల్కు ఓటేశారని, ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పర్యావరణ హితం కోసం అందరూ సైకిళ్లు కొనుగోలు చేసి తొక్కాలని పిలుపునిచ్చారు. సైక్లింగ్ కోసం పట్టణాల్లో ప్రత్యేకంగా ట్రాక్లు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. కుప్పంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన నిన్న వెళ్ళారనమాట. ఈరోజు కూడా అక్కడే ఉంటారు. తర్వాత కంప్యూటర్ దీదీ కా దుకాన్ ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన యువతకు అవకాశం అంట. గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఉంది. యూనిసెఫ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉండి డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపై ఉన్నత విద్య చదివిన యువతులు, మహిళల్ని ఈ పథకాన్ని ఎంపిక చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 2500 మంది మహిళల్ని లక్షాధికారులు, లాఖ్పతి దీదీలుగా తయారు చేయాలనేది లక్ష్యం. ఇది విజయవంతమైతే జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద పథకాన్ని విస్తృతంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తారనమాట. సో కంప్యూటర్ దీదీ కేంద్రం బాగుంది, మంచి ఉద్దేశమే. ఇక ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి పెంపు కేంద్ర కార్మిక శాఖ పరిశీలనలో ప్రతిపాదనలు. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ అంశాలు. లోపల పేజీల్లో చూస్తే అమ్మటి నోట మురుకు మాటలు, అల్లర్లు సృష్టించేందుకు 4 యత్నం, ఎస్పీకి తెదేపా నేతల ప్రయత్నం. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అంబటి రాంబాబుపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని, అల్లర్లు చేయడానికి 4 నెలల నుంచి ఆయన ప్రయత్నిస్తున్నాడని రాశారు. ఇక ఉద్రిక్తతల నడుమ రాంబాబు అరెస్టు, రాత్రి వరకు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు. రాంబాబుపై చర్యలు తప్పవు హోంమంత్రి వంగలపూడి అనిత. అంబటిపై దాడిని ఖండిస్తున్నా, ఆయన మాట్లాడాల్సిన భాషను ఖండించి ఆ తర్వాత దాడిని ఖండించాలి. దాడిని ఖండించడం ఓకే, ఆయన మాట్లాడిన భాషను కూడా ఖండించాలి ఈ మనిషి, కానీ భాషను ఖండించాల. జోగి నోరు అదే తీరు, లొకేషన్కు చిప్ దెబ్బతిందంటూ దూషణ. అంబటిని వైకాపా నుంచి సస్పెండ్ చేయాలి. ఎక్స్లో భాజపా ఆంధ్రప్రదేశ్ శాఖ. అంబటి అసభ్య వ్యాఖ్యలపై పెళ్లుబుకిన ఆగ్రహం, భగ్గుమన్న మంత్రులు, తెదేపా నేతలు తక్షణమే అరెస్ట్ చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్. మీ ఆదాయమే కాదు పేదల సంపాదనను పెంచాలి. పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. పారిశ్రామికవేత్తల ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టడమే కాకుండా సామాజిక బాధ్యత కింద పేదల సంపాదనను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. P4 వైకాపా నాయకులు చిందులు సిగ్గుచేటు. మంత్రి నాదెళ్ల మనోహర్. వైకాపా పాలనలో చుక్క నెయ్యి లేని, కేవలం నెయ్యి వాసన మాత్రమే వచ్చే రసాయనాన్ని తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించినట్టు తేలితే సిట్ క్లీన్ చీట్ ఇచ్చిందంటూ వైకాపా నాయకులు రోడ్లపై చిందులు వేయడం సిగ్గుచేటని మంత్రి నాదెళ్ల మనోహర్ విమర్శించారు. నెయ్యిలో ముమ్మాటికి జంతువుల కొవ్వు కలిసిందని ఈయన. తర్వాత అధికారుల నిర్లక్ష్యం వల్లే కల్తీ నెయ్యి. వైకాపా నేత బొత్స సత్యనారాయణ. అధికారుల నిర్లక్ష్యం వల్లే నెయ్యి కల్తీ జరిగిందని, అప్పటి తీతిదే ఈవోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైకాపా నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అంటే పాలక మండలికి సంబంధం లేదా, ఈవోకే సంబంధమా? అందరూ పాపాత్ములే, అందరికీ ఉంది. తిలా పాపం తలా పిడికడు. అమ్మ కౌగిలిలో ఆఖరి మజిలి, రైలు కింద పడి తల్లి, 2 పిల్లలు. జీవితం భారంగా ఉందని పిల్లల్ని వదిలి వెళ్ళలేక తీసుకెళ్తున్నానంటూ నోట్.
భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, వారికి 2 పిల్లలు, చదువుల్లో మెరుకులు. ఇంతలో ఏ కష్టం వచ్చిందో, తనకి ఈ జీవితం భారంగా ఉందని కుమార్తె కుమారుడితో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ పోలీసులతో. పెద్ద పిల్లలు తీసుకొని, పిల్లలు కూడా పెద్దోళ్ళండి. చేతనారెడ్డి, విశాలరెడ్డి 18-17 సంవత్సరాలు టీనేజ్ వయసులో ఉన్నారు. విజయారెడ్డి వయసు 38 సంవత్సరాలు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. విజయారెడ్డి మాదాపూర్లోని ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏమీ లేదు. మరి ఎందుకు హాస్టల్లో ఉంటున్నారు? విజయారెడ్డి ఉద్యోగానికి క్యాబ్లో వెళ్ళి వచ్చేవారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన సొంత కారులో ఇంటి నుంచి బయలుదేరుతుండగా ఆమె తల్లి క్యాబ్లో ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించగా ఆఫీసులో పని ఎక్కువగా ఉందని, అందుకే తన కారులోనే వెళ్తున్నానని బదులిచ్చారు. నా కుమార్తెకు ఏ బాధ లేదు, ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు అని ఆమె తల్లి పుష్పలత చెప్పారంట. ఇక దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో అనీసా తనిఖీలో ఆదాయానికి మించి ఆస్తులు గుర్తింపు. ఓ నాయన చూడండి, బంగారము, నోట్ల కట్టలు, మున్సిపల్ కమిషనర్, ఒక నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్. ఇక 3 బైకుల పైకి దూసుకెళ్లిన లారీ 5 దుర్మరణం. ఎర్రచంద్రం అంతర్జాతీయంగా స్మగ్లింగ్ నిజాముల అరెస్టు. మళ్ళీ ఎప్స్టీన్ ఫైళ్ళ కలకలం. పలువురు ప్రముఖుల పేర్ల ప్రస్తావన, అతనితో మస్క్ ఈమెయిల్ బంధం. మొత్తం 30 లక్షల పేజీలు విడుదల. మోదీ పేరు ప్రస్తావించడానికి ఖండించిన భారత్. ఎప్స్టీన్ ఫైళ్లలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు ప్రస్తావనకు వచ్చింది. రష్యన్ బాలికలతోనూ మహిళలతో ఆయన లైంగిక సంబంధాలు నేర్పారని, అందువల్లే ఆయన సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత తనతో ఉన్న 6 ఏళ్ల స్నేహాన్ని గేట్స్ తెంచుకున్నారని ఈ ఆరోపణలను గేట్స్ బృందం ఖండించింది. అమెరికాలో చాలామంది ప్రముఖులకు సంబంధించిన అంశాలు అండ్ ఈ లైంగికపరమైన ఆరోపణలతో, లైంగిక వేధింపులు ఎక్కడెక్కడ జరిగాయి, ఏమేమి జరిగాయి అనే ఆరోపణలతో ఎప్స్టీన్ ఈమెయిల్స్, పాత ఈమెయిల్స్ బయటపడ్డాయి. అవి సంచలనంగా మారాయి. ఆంధ్రజ్యోతిలో దీన్ని హైలైట్ చేసి రాశారు. ఇదిగోండి, బిల్ గేట్స్ సుఖవ్యాధులు, రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాలు, ఎప్స్టీన్ మెయిల్స్లో వివరాలని రాసుకొచ్చారు. సరే, ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షిలో చూస్తే సాక్షిలో ఏమున్నాయో మొత్తం ఇదంతా రాసుకొచ్చారు. తర్వాత బాబును వదలని స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు. సిఐడి సిట్ కేసును ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. కానీ దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ. విశాఖలోని ప్రత్యేక PMLA కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు. చంద్రబాబు సన్నిహితుడు డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మరో 23.54 కోట్ల ఆస్తులు జప్తు. షెల్ కంపెనీలతో నిధులు కొలగొట్టినట్టుగా గుర్తింపు. చంద్రబాబు సన్నిహితులపై అభియోగాలు నమోదు. స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ. సవాళ్లపై సవారీ, ఆర్థిక సంక్లిష్టతను నేడు బడ్జెట్టు. ఈసారైనా కరుణించానా. గత బడ్జెట్లో ఏపీకి మొండి చేయి. ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్న ప్రయోజనం శూన్యం. రాష్ట్రానికి నిధుల సాధనలో బాబు, కూటమి ఎంపీలు పూర్తిగా విఫలం. ఢిల్లీలో ఉత్తుత్తి పర్యటనలే తప్ప సాధించిందేమీ లేదు. అదొచ్చేస్తుంది. ఏంటి సాధించలేదు? BPCL రిఫైనరీ ప్రాజెక్ట్ వచ్చింది, గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ వచ్చింది. దేశంలో అందరికంటే ఎక్కువ మనకే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే కేంద్రం సహకారం ఉంది, ప్లస్ నేషనల్ హైవేలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే కొంత బెటర్. ఇక MRPS నేత దారుణ. ట్రాక్టర్తో ఢీకొట్టి రాడ్లతో విచ్చకిన్నారంతంగా దుండగులు దాడి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ MRPS నాయకుడు రమేష్ బగ్గుమన్న కుటుంబ సభ్యులు, దళిత గిరిజన సంఘాలు మృతదేహంతో కలెక్టర్ ఎదుట. కర్నూలు DSP జోక్యంతో మృతదేహం స్వగ్రామానికి తరలింది. ఇక 45 రోజుల్లో కంచె నిర్మిస్తాం. చొరబాటుదారులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో సరిహద్దుల్లో కంచె నిర్మించి చొరబాటుదారులను అడ్డుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు. ఇక అరవ శ్రీధర్కి సంబంధించి మరో వీడియో ఆ బాధిత మహిళ బయటపెట్టారు. ఆమెను బాధిత మహిళ అనాలో లేదంటే ఇంకా బ్లాక్మెయిలర్ మహిళ అనాలో నాకైతే తెలియదు. ఎవరో అయితే రకరకాలుగా అంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది. మొత్తానికి
ఈయన దొరకడం అయితే వాస్తవం. సో ఈయన సిఫార్సుతోనే అబార్షన్ చేశారు, ఎమ్మెల్యేగా ఈయన పవర్స్ వాడి అబార్షన్ చేయించాడు చట్టవిరుద్ధంగా అనే ఫైల్స్ కొన్ని, ఆధారాలు కొన్ని ఆ మహిళ బయటపెట్టారనమాట. ఇక పింఛన్ల పంపిణీ వద్ద తోపులాట, వృద్ధురాలు బలి. ఉదయం 7 గంటల నుంచే పింఛన్ల కోసం వృద్ధుల పడిగాపులు, 10 గంటలకు మొదలైన పంపిణీ, బారులు తీరిన వృద్ధులు దివ్యాంగులు, ఈ క్రమంలో తోపులాట. నీరసించిన వృద్ధురాలు శాంతమ్మ అక్కడికక్కడే కుప్పకూలి. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో విషాదం. అనుమానాస్పద స్థితిలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ యువకుడు బార్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడంట. సాల్మన్ కేసులో సిబిఐ దర్యాప్తు జరిపించాలని వైసీపీ వాళ్ళు కోర్టులో పిటిషన్ చేశారు. ఇక రేషన్ డీలర్ల ఎంపిక ఆపమని హైకోర్టు చెప్పింది. నెక్స్ట్ పేజీలో ఏం రాశారు మొత్తం ఇదేనా. జంగిల్ రాజ్ రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరిన చంద్రబాబు. జంగిల్ రాజు అంటే అంబటి ప్రాణాలకు ముప్పు ఉంది, తక్షణమే భద్రత కల్పించాలి, లేకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సిఎస్కు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ. చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదు, నన్ను హతమార్చేందుకు టీడీపీ గోండాలు మూకుమ్మడిగా వచ్చారు, ప్రాణరక్షణ నిమిత్తం గట్టిగా మాట్లాడాను. ప్రాణరక్షణ నిమిత్తం చంద్రబాబు గారిని అలా తిట్టొచ్చా? ప్రాణరక్షణ నిమిత్తం మాట్లాడాను అని చెప్పుకుంటున్న అంబటి రాంబాబు గారు అంత దారుణంగా మాట్లాడొచ్చా? అంత దారుణంగా మాట్లాడేసి ఇప్పుడేమో నేను ప్రాణరక్షణ నిమిత్తమే మాట్లాడాను అన్నం ఏంటి? ఎవరైనా ప్రాణరక్షణ ఉంటే అక్కడ పక్కన ఉన్న పోలీసులు ఉన్నారు, ఒరే బాబు నన్ను కాపాడండ్రా, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండ్రా అని అడగాలి. కానీ అలా చెత్త మాటలు మాట్లాడకూడదు. మొత్తం సాక్షిలో ఆయన కోసమే కేటాయించినట్టున్నారు. అంబటి రాంబాబు గారు జంగిల్ 3 పేజీల్లో రాశారా జంగిల్ రాజు. టీడీపీ పోలీసు విధులేంటి, వారు చేసిందేంటి? నిన్న పోలీసులు లేకపోతే అంబటి రాంబాబు గారికి ఈరోజు 2వ రోజు. నిన్న గనక పోలీసులు లేకపోతే అంటే టు బి ఇలా అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. పోలీసు విధులేంటి, వాళ్ళు చేసిందేంటి? అంబటి రాంబాబు గారికి చుట్టుపక్కల కాపలా కాశారు పోలీసులు. ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా అంబటి రాంబాబు గారిని మధ్యలో పెట్టి చుట్టూ వందలాది మంది పోలీసులుండి గార్డులు పెట్టి చాలా జాగ్రత్తగా వ్యాన్ ఎక్కించారు, వాహనం ఎక్కించారు. పోలీసు విధులేంటంటారేంటి? పోలీసులు నిన్న లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి, అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటి? చివరికి పోలీసుల మీద ఏడుపు కొట్టు రాకలు. రాష్ట్రం మీరు ఎస్టేట్ కాదు, ప్రజల బానిసలు కాదు. చంద్రబాబు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మర్చిపోయారు. అన్యాయం, మండిపాటు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విచ్ఛిన్నం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దిగ్భ్రాంతికరమైన యత్నం. సాయుధ గోండాలు ఇంట్లోకి చొరబడి ఆస్తులు వాహనాల ధ్వంసం. కేంద్ర హోంశాఖకు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి లేఖ. పనిలో పని ఆయన మాట్లాడిన వీడియోలు కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి పంపించండి. మార్కెట్ బడ్జెట్. సో కుప్పానికి ప్రగతి కళ 7,088 కోట్లు పెట్టుబడులు, 16 పరిశ్రమలు, ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 మందికి ఉపాధి. మెరుగైన వైద్య సేవలు ప్రజల వద్దకే చేరేలా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు. కుప్పం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు వెల్లడి. నివాసం నుంచి ప్రజావేదిక వద్దకు ఈ సైకిల్పై వచ్చిన ముఖ్యమంత్రి 24 గంటల్లో 5,555 సైకిళ్ల పంపిణీతో కుప్పానికి గిన్నీస్ వరల్డ్ రికార్డు. నోటీసుల అక్రమం అయినా విచారణకు వస్తున్నా. నందినగర్ ఇంట్లో నేడు విచారణ కేసీఆర్ ఓకే, 3 గంటల్లో అందుబాటులో ఉంటానని కబురు. సో నాకు నోటీస్ ఇవ్వడం చట్టవిరుద్ధమే, కానీ నేను విచారణకు సహకరిస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఇక సంగీతం శ్రీనివాసరావు గారు 94 ఏళ్ల వయసు. ఆయన ఒక సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో కొత్త సినిమా. 94 ఏళ్ల వయసులో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ, ఇజ్రాయెల్లో ట్రంప్ కోసం మోదీ ఆడిపాడారు. అమెరికా సెక్స్ కుంభకోణం పోతరదారు ఎప్స్టీను. తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు. ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంతా అబద్ధం, భారత విదేశాంగ శాఖ స్పష్టీకరణ. ఇజ్రాయెల్లో ట్రంప్ కోసం మోదీ ఆడి పాడారంట. ఇక పోలవరానికి సంపూర్ణ సహకారం. 3,000 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం అంగీకారం. 1,500 కోట్ల చొప్పున 2 విడతల్లో డ్యాం పనులపై ఆరా తీసిన కేంద్ర జలశక్తి శాఖ. ఆ శాఖ జాయింట్ సెక్రటరీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి భేటీ. డిజైన్లకు త్వరలోనే ఆమోదం. ఓకే, 3,000 కోట్లు విడుదలకు కేంద్రం అంగీకరించింది, మంచి విషయం. తర్వాత తాడిపత్రిలో 30 అడుగుల వాసవిమాత విగ్రహం కడప రోడ్డులో ఆవిష్కరించిన మంత్రి టీజీ భరత్. తాడిపత్రిలో అంట 30 అడుగుల ఎత్తైన వాసవిమాత విగ్రహాన్ని పెట్టారంట, టీజీ భరత్ ఆవిష్కరించారు.
సో ఇవ్వండి న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇప్పటికే 8:15 అయింది. మేబీ రిలీజ్ అయ్యే సమయానికి 9 అవుద్దాము. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి.